స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిజామాబాద్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్లో 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే గత వారం రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి కోర్టు తీర్పు ఏదో నిన్న మధ్యాహ్నంతో కోర్టు తీర్పు ఇచ్చేసింది. 9 షెడ్యూల్ పైన కోర్టు స్టే విధించడంతో బీసీల యొక్క రిజర్వేషన్లని అనగదొక్కుతున్నట్టుగా బీసీలందరినీ కిందికి దిగదార్చే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన వ్యతిరేక నినాదాలు అయితే వినిపిస్తున్నాయి. స్థానికంగా ప్రజలు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీసీ నాయకులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీ 40% రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రస్తుతం బీసీ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న కోర్టు స్టే ఇచ్చింది బీసీ రిజర్వేషన్ల పైన, దీన్ని ఎలా చూస్తారు? నమస్కారం అన్న. ఈరోజు బీసీ సంఘాలు, అన్ని సంఘాలు రాష్ట్ర బంద్ నేపథ్యంలో ఈరోజు బీసీ సమాజ్ మరియు బీసీ కుల సంఘ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మేము నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినట్లుగా 42% రిజర్వేషన్ అమలు విషయంలో తగినంత చిత్తశుద్ధి లేకుండా ముందుకు పోయినందుకు ఈ సమస్యలు వచ్చినట్టు మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏ పార్టీలు కూడా అంటే బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అన్ని పార్టీల అగ్రనాయకులు ఆధిపత్య వర్ణాల వాళ్ళే కాబట్టి బీసీ రిజర్వేషన్లో ప్రతి దాంట్లో వీళ్ళు అడ్డంకి సృష్టించి ఈరోజు బీసీలకు 42% విద్యా ఉద్యోగాల అవకాశాలు అమలు కాకుండా ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము బీసీ సమాజ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకొరకంటే ఓ పక్క ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ను ఈ రెడ్డి జాగృతి పేరుతో పిటిషన్లు వేయించి ఎన్నికలను ఆపాలని, బీసీలను అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకొరకంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 6% లేని వాళ్ళు ఈరోజు 10% అప్పనంగా తీసుకొని పోతూ మేము 60% ఉన్న బీసీలో మాకు 42% న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కావాలని అడుగుతుంటే ఇటువంటి అడ్డంకులు సృష్టించి ఈరోజు బీసీ మామినే ఇటువంటి నానా రకాలుగా సృష్టించి ఈరోజు రిజర్వేషన్లు అమలు కాకుండా ఏవైతే ఎత్తుగడలు వేస్తున్నాడో దీనికి మేము భవిష్యత్తులో ఖచ్చితంగా ఎక్కడ మాకు చిన్న అవకాశం దొరికినా రేపు భవిష్యత్తులో మేము దాని విధంగా అంటే ఏదైతే రిజర్వేషన్కు మేము సాధించుకునేంత వరకు ఖచ్చితంగా ముందుకెళ్తాం, పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈ 42% రిజర్వేషన్ అమలు కాదు, కానీ దీని వెనకాల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హస్తం ఉంది. వాళ్ళపైనతోనే రెడ్డి జాగృతితో కేసులుగా వేధించినట్టుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, బీసీ సంఘాల నాయకులు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా అండి. దీంట్లో ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఏదైనా సరే రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఏ పార్టీ అయినా చిత్తశుద్ధి అవసరం. ఈరోజు ఆ చిత్తశుద్ధి ఏ పార్టీకి కనిపిస్తలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలకు ఏ పార్టీ కూడా చిత్తశుద్ధి లేదు. కాబట్టి మేము మొదటి నుంచి అనుమానిస్తున్నాం. ఏదైతే తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెడితే తప్ప దీనికి చట్టబద్ధత ఉంటుందని మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నాం. ఈ మా మహిమనాల్లో ఉన్న అన్ని బీసీ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ మేము దాదాపు ఏదైతే కులగణన వీళ్ళు చేస్తామని చెప్పి 6 నెలలు టైం దాటిపోయిన ముందు నుంచి కూడా మేము ఈరోజు ఈ జిల్లాల వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, చట్టబద్ధతతో పోతే దాని 42% నిలబడుతుంది కోట్ల అని చెప్పి మేము మొదటి నుంచి అడుగుతున్నాం. అదే ఏదైతే మేము అనుమానించినామో ఆ అనుమానమే ఈరోజు నిజమైంది. దాని విషయంలో మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తాం. భవిష్యత్తులో ప్రతి బీసీ రెడ్డి ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమం కూడా మేము భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా కోర్టు స్టే ఇదంతా ఊహించిందే, కోర్టు స్టే వస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని చెప్పేసి బీసీ నేతలు కూడా గతంలో చెప్పారు. నిజంగా ఇదంతా ఊహించిందేనా? ఖచ్చితంగా ఊహించిందే. ఎందుకొరకంటే చట్టబద్ధత లేకుండా ముందుకు పోయినప్పుడే మేము ఇది స్టే వస్తుందని అనుకున్నాం. ఎందుకొరకంటే రాజ్యాంగ భద్రత లేకుండా ఆల్రెడీ సుప్రీంకోర్టు 50% స్లాబ్ ఇంద్రసాని కేసులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ 50% పరిమితి దాటినప్పుడు ఖచ్చితంగా ఇది స్టే కోర్టులో వీగిపోతుంది, ఎలక్షన్లు జరగవని మేము ముందు నుంచి అనుమానిస్తున్నాం. ఆ అనుమానమే ఈరోజు నిజమైంది. అంటే బీసీ నాయకులందరూ కూడా ముందు నుంచి కూడా కోరుకుంటున్నారు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి, దాంతోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని చెప్పేసి. మరి రేపు రాబోయేలో 42% అమలుకొనే ముందుకెళ్తారా, లేకపోతే స్థానిక సంస్థలు ఎలా ఉండబోతున్నాయి? ప్రభుత్వంలో దాంట్లో ఉన్న మంత్రులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాను. మరి వాళ్ళ ధీమా ఏందో మాకు అర్థం కావట్లేదు. మేము ఒకటే బీసీ సమాజంకి వెళ్ళి ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా మేమెంతో మాకంతగా మేము పోరాటం చేస్తాం. 42% కూడా మాకు తక్కువనే. గత ఎన్నికలు వచ్చుకుంటే మేము దాదాపు 52% బీసీలం చట్టసభలో సర్పంచ్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు ఉన్నాం. ఇప్పుడు 42% కూడా మాకు తక్కువనే. కాబట్టి మా పోరాటం మాత్రం కంటిన్యూ ఉంటుంది. రేపు ఏ ఎన్నికలు వచ్చినా రేపు జనరల్ స్థానాలు కూడా బీసీలను పోటీలను నిలబెడతాం, గెలిపించుకుంటాం. అంటే రాబోయే రోజుల్లో కోర్టు కూడా 6 వారాల పాటు టైం కేటాయించింది. ఈ 6 వారాల లోపల పిటిషన్లు దాఖలు చేయాలని చెప్పేస్తుంది. 42% ముందు భవిష్యత్తులో ఉండబోతుందా, లేకపోతే దీని కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 42% అనేది వీళ్ళు చెప్తున్నారు కరెక్టే, కానీ రాజ్యాంగంలో చెప్పిన 9 షెడ్యూల్ ప్రకారం చేస్తేనే తప్ప ఇది కాదు. ఉత్తగా చెప్పేది వేస్ట్. ఈ విధంగా మాట్లాడడం కూడా తప్పది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, మళ్ళీ వెనికిపోతున్నారు. మేము ఇస్తుంటాం, వీళ్ళు అడ్డమైన చూడని చెప్పి వాళ్ళే అంటారు, వాళ్ళే చెప్తున్నారు అన్నట్లు. సో ఈ విధంగా అవుతుంది. కాబట్టి రాజకీయంగా
నిజంగా చెప్పాలంటే ఆ బీసీలను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీసీలకు నిజంగానే 42% ఇవ్వాలని వాళ్ళ మనసులో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ రాజ్యాంగ ప్రకారం ఇవ్వాల్సిందే. మాకు అలా ఇచ్చుకుంటూ వస్తేనే ఆ ప్రభుత్వాలను మేమందరం గుర్తిస్తాము. రెండోది వారికి సపోర్ట్గా వెళ్ళగలుగుతాం. కానీ ఈ విధంగా అయితే మాత్రం మేమేం చేయలేము. అంటే ప్రధానంగా రేపు రాబోయే రోజుల్లో బీసీలు ఒక ఓటు బ్యాంకుగానే మారబోతున్నారు తప్ప 42% రిజర్వేషన్ అమలు కాయే పరిస్థితులు లేవు అని చెప్పేసి కూడా బీసీ సంఘాల నాయకులు పెద్ద ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తారు. దీన్ని ఎలా చూస్తారు? 100% ఈరోజు బీసీలకు అన్యాయం జరిగిందన్న. ఎందుకంటే సంఖ్యాపరంగా వాటా పరంగా వాళ్ళకు దక్కాల్సిన వాటా ఈరోజు అగ్రవర్ణాలు దక్కకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రాజకీయ పరంగా చూస్తే ఎమ్మెల్యేలు వారే, ఎంపీలు వాళ్ళే, సీఎంలు కూడా వాళ్ళే అవుతున్నారు. ఇంతవరకు ఒక్క బీసీ సీఎం కూడా కాలేకపోయిందంటే అధిక సంఖ్యలో ఉన్న బీసీలను ఓన్లీ ఓట్ల పరంగా మాత్రమే వాడుకుంటున్నారు, కానీ అధికారానికి దూరం చేస్తున్నారు. ఇది బీసీలలో ఇప్పటికే చైతన్యం వచ్చింది. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రాపగాండా చేసిందో, ప్రభుత్వం ఏదైతే బీసీలకు రిజర్వేషన్ అమలు పరచామని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో ఆమోదం కోసం పెట్టిరో ఇంతవరకు కూడా అమలు కాకుండా వాళ్ళు ఇంటర్నల్గా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి అన్ని ప్రతిపక్షాలు కూడా ఈరోజు చెప్తా ఉన్నాయి. అదే ఈరోజు నిజమైంది. ఈరోజు అదే రెడ్డి జాగృతికి సంబంధించిన కొంతమంది నాయకులు ఈరోజు కోర్టుకు వెళ్ళి మరి ఈరోజు స్టే ఇచ్చారంటే ఈరోజు బీసీలను అనగదొక్కాలని, అధికారంలో రాకుండా చేయాలని చెప్పి ఈరోజు వాళ్ళ కడుపు మంటతో ఈరోజు బీసీలను అనగదొక్కాలనే ఉద్దేశంతో ముందరికి పోతున్న ప్రయత్నంగా తెలుస్తూ ఉంది. బీసీలలో మీరు చేసిన ఈ ప్రయత్నం బీసీలలో 100% చైతన్యం కలిగింది. సో బీసీలు రాబోయే కాలంలో ఇంకా చైతన్యం అయ్యి ఈరోజు రాష్ట్ర అధికారాన్ని కూడా చేర్చుకునే దిశగా బీసీలు ముందరికి పోతారు. బీసీలను అడ్డుకునే శక్తి ఎవరికి లేదు. అగ్రవర్ణాలు ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు బీసీలు చైతన్యం అయ్యారు. మిమ్మల్ని అడగదొక్కే రోజులు కూడా ముందు వస్తాయి. సో ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎప్పటికీ జరిగినప్పుడు కూడా బీసీలందరికీ ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్తోనే ముందుకు వెళ్ళాలి. ఒక రకంగా కూడా చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా 42% రిజర్వేషన్ విషయంలో కోర్టులో వాదించడం విషయంలో కూడా విఫలమైనట్టుగా తెలుస్తుందని చెప్పేసి అని బీసీ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా చూడొచ్చు, గత కోర్టులో ఉన్నటువంటి ఏదైతే కేసు 42% రిజర్వేషన్లపైన కూడా కోర్టు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా కూడా విచారణ చేపట్టాలి, సమర్థవంతంగా వాదనలు కూడా జరగాలని చెప్పేసి కూడా బీసీ నాయకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయేలో 42% రిజర్వేషన్లతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది. తప్పకుండా న్యాయం చేయాలి, అంతవరకు మా పోరాటం ఆగదని చెప్పేసి బీసీ నేతలు పదే చెప్తుంటాం. తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.